హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరివెన్నెల హోమ్ వరల్డ్. నేను మీ శిరీష. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. నేను ఊరు వెళ్తున్నాను. ఎక్కడికో శిరీష్ ఊరు వెళ్తున్నాను అంటుంది, హ్యాపీగా చెప్తోంది. ఏంటని అనుకోవచ్చు మీరు. అవును, ఊరు వెళ్తున్నాను. అందుకనే అన్ని ఏర్పాట్లు చేసి అన్నీ సర్దుకుని వెళ్దామని అనుకుంటున్నాను. ఈరోజు వీడియోలో చాలా విషయాలు మాట్లాడుకోవాలి. ఎన్నో విషయాలు చెప్పాలి మీకు. సంబంధించిన ఇన్ఫర్మేటివ్ విషయం కూడా మంచిగా షేర్ చేయాలనుకుంటున్నాను. అదే రోబో, అంటే చిట్టి రోబో అంటాం కదా, మనం ఇల్లు క్లీన్ చేసే రోబో. దాన్ని కూడా మీకు ఇవాళ వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఎలా వర్క్ చేస్తుంది ఏంటి, మెయిడ్తో ఇబ్బంది పడే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. అలాగే గార్డెన్ పని అంతా క్లీనింగ్ అది చేయించుకున్నాను. ఊరు వెళ్తున్నాను కదా అని చెప్పని మంత్కి చేస్తారు కదా క్లీన్లీనెస్, అవన్నీ గార్డెన్ వాళ్ళు వచ్చి మొత్తం క్లీన్ చేసిన తర్వాత నేను ఏంటంటే ఊరు వెళ్తున్నాను కదా, ఎలాగో ఫ్రూట్స్ అవన్నీ పట్టుకెళ్దాం ఉన్న చెట్టుకి అని చెప్పని సపోటాలు కోయించనమాట. మా వెంకట్తో గార్డెనర్తో కోయించి సపోటాలు అన్నీ కూడా తీసుకున్నాను. అలాగే వీధిలో పప్పాయ ఉన్నాయి. యాక్చువల్గా 4 కాయలు, కానీ కొబ్బరి బొండం సైజులో ఉండే కాయలు. మేము వెయ్యకుండా వచ్చిన మొక్క ఇది. సో ఇవి కూడా 2 రెడీగా ఉన్నాయన్నమాట, పండిపోయి చక్కగా ఉన్నాయి. వీధిలో అందరికీ వెల్కమ్ చెప్తున్నట్టుగా మా కాయల మీదే మ్యాక్సిమం అందరి దృష్టి అన్నట్టుగా ఉంటుంది. మా మెయిడ్లందరూ, మా గార్డెన్ అతను, ఇంకా అందరూ అనమాట, అమ్మ పప్పాయి కాయలు పండిపోయాయి, ఎప్పుడు కోస్తారు. పక్క మెయిడ్లు కూడా అడుగుతూ ఉంటారు. వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు కూడా అంత అట్రాక్టివ్గా అందరికంటే కొంచెం దిష్టి తగిలేలాగా అనిపిస్తాయి కొంచెం పెద్ద సైజు కాయలు. నేను ఇప్పుడు ఇంత జంబో సైజు ఎక్కడా చూడలేదు, కానీ 4 కాయలు వచ్చాయి. ఆ 4లో లాస్ట్ టైం ఒకటి కోసాను, మీ అందరికీ చూపించారు కదా. అందుకని అన్నీ కోసి సమభాగాల కింద సర్ది, సమభాగాలు అంటున్నాను, 2 భాగాలు అంటే ఎవరెవరికి ఇస్తున్నాను ఏంటని అనుకోవచ్చు మీరు. అదే మీకు అన్ని వీడియోలో తెలుస్తాయి. ఊరు వెళ్తున్నాను అన్న కదా, మరి ఊరు వెళ్ళడానికి ముందు అన్ని 2 భాగాలు సర్ది రెడీ చేసుకుంటున్నాను. వెళ్తున్నాను కదా, కనకాంబరాలు కూడా చాలా ఉండిపోయాయి చెట్లు. కానీ నేను మామూలుగా అయితే ఇష్టమే కోసి పెట్టుకుందాం అంటేను, తల సరిగ్గా లేదు, అంటే జుట్టు ఎక్కువ లేదు. అబ్బా దేవుడు ఎందుకు ఎక్కువ లేదు మనకి జుట్టు అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఇచ్చి ఉంటేనా రోజు చక్కగా పూలు మాల కట్టుకుని పెట్టుకుందినేమో అని అనిపిస్తుంది. అందుకని లేదులే పట్టుకెళ్తే అక్కడ కట్టుకునైనా పెట్టుకోవచ్చు కదా అని చెప్పని కొంచెం ఎండ ఎక్కినా కూడా లేదు, కనకాంబరాలు మరువ అన్నీ కోసి పట్టుకెళ్దామని అనుకుని అన్నీ రెడీ చేస్తున్నాను. మరువం కూడా సాధారణంగా బతకదు గమ్ముని. నేను మా ఇంట్లోంచి పట్టుకెళ్ళిన మరువం మాత్రం అందరూ బతికింది అని చెప్పిన వాళ్ళే ఉన్నారు. సో అందుకని ఎంత పని అంటే, ఒక ఊరు వెళ్తున్నాం అంటే, ఎక్కడికైనా వెళ్తున్నాం అంటే, అందులోనూ ఒక 3-4 రోజులు ఇంట్లో ఉండకుండా మనం వెళ్తున్నాం అంటే ఎన్ని సర్దుకోవాలో, ఎంత పని ఉంటుందో. అంటే ఏదో సింపులే కదా అని అనిపిస్తుంది, కానీ అన్నీ సర్దుకోవాలి. ఇంట్లో అన్నీ మేనేజ్ చేసుకోవాలి, అక్కడక్కడ అన్నీ పెట్టుకోవాలి. పాలు పెరుగులు చూసుకోవాలి, తాళాలన్నీ చూసుకోవాలి, ఇంట్లో అన్నీ కట్టామా లేదా అని అన్నీ చేసుకోవాల్సి వస్తుంది. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నానో ఏంటని చెప్పలేదు కదా. ఊరు వెళ్తున్నాను అన్నాను కదా, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. ఇప్పుడు నవ్వుకోకండి మీరు, ఊరంటే ఎక్కడికో అనుకోవచ్చు. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామని. ఎందుకంటే శ్రీకర్కి ఎగ్జామ్స్ 29th, అంటే ఈరోజు నుంచి శ్రీకర్కి ఎగ్జామ్స్ కాబట్టి మేము నిన్న నైటే బయలుదేరి, అంటే ఫస్ట్ ఎగ్జామ్కి నేను మా వారు కలిపి లాస్ట్ ఇయర్ అలాగే వెళ్ళాము. ఎక్కడికి వెళ్ళినా సరే ఇద్దరం కలిపి వెళ్ళి దగ్గరుండి రాయించాలి అని అనుకుంటాము. వాడికి అదే అనిపిస్తుంది, అమ్మ నాన్న మీ ఇద్దరు ఉండాలి అంటాడు. ఫస్ట్ ఎగ్జామ్ మాత్రం అడుగుతాడు. అందుకనే వెళ్ళి రాయిద్దామని చెప్పని ఇగో దానికోసం బట్టలన్నీ సర్దుకోవడానికి అని చెప్పి నేను, మా అమ్మాయివి, మా వారివి అన్నీ పెట్టుకుని, మ్యూజిక్ క్లాస్ ఉంది సాయంత్రం, దానికి సంబంధించిన కూడా అన్నీ పెట్టుకుని బ్యాగ్ అయితే భారీగా సర్దుతున్నాను. ఉంటే 3 డేసే, అంటే గురువారం శుక్రవారం శనివారం ఉందామని అంతే. శనివారం సెకండ్ ఎగ్జామ్ కాబట్టి శనివారం వచ్చేస్తే మిగతావన్నీ ఇంక వాడే రాసుకుంటాడు కదా అని. 3 రోజులకైనా కూడా 3 జతలు ఆబ్వియస్లీ కావాలి, నైటీలు కావాలి, శ్రావణికి కావాలి, టవలు అన్నీ పెట్టుకోవాలి. ఏది మర్చిపోవడానికి కూడదు. బ్రష్ దగ్గర నుంచి మనకి ఏదైనా మేకప్ అంటే ఓన్లీ స్టిక్కర్ ప్యాకెట్స్, దువ్వెన, టవల్స్ అన్నీ సర్దుకోవాలి కదా. మా అమ్మాయివి, మా వారివి కొన్ని, మా వారు ఉండరు, ఒకరోజు ఉండి వెళ్ళిపోతారు. సో కావాల్సినవన్నీ సర్దుకోవాలి అంటే ఆ మాత్రం టైం టేకింగ్ తీసుకుని మర్చిపోకుండా అమ్మ కొన్ని చెప్పారనమాట, వాటికి సంబంధించినవన్నీ సర్దుకోవడం. ఫస్ట్ ఏంటంటే అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆన్ ది వే అనమాట, అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కకి కొన్ని ఇచ్చి అప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పి ప్లాను. మా వారు ఆఫీస్ నుంచి వచ్చేసరికి నేను అన్నీ రెడీ చేసేసి రెడీగా పెడదామని, అన్నీ ఇంకా ఇంట్లో అన్నీ క్లీన్ చేసేసుకుని నీట్గా గిన్నెలు అన్నీ ఉంటే చేసేసుకుని నీట్గా అట్టుపెట్టి వెళ్తే బాగుంటుందని చెప్పని అన్నీ సర్దుకుంటూ ఉంటాను అనమాట ఉదయం నుంచి. ఇంక అదే పని, ఓ పక్క గార్డెన్ పని, ఈ ఫ్రూట్స్ సర్దుకోవడం, అన్ని పనులు ఒక్కొక్కటి అసలు ఖాళీ లేనట్టే ఉంది.
అలాగే కొంచెం వీడియోకి ఏమైనా కావాల్సిన స్టఫ్ ఉంటే దాన్ని కూడా రెడీ చేసుకుని అంతా ప్రిపేర్ చేసుకుని మొత్తానికైతే బ్యాగ్ సర్దాను. మా అమ్మాయి చూసి, అమ్మ బ్యాగ్ ఎన్నాళ్ళు ఉంటాం మనం, ఒక 10 రోజులకు సర్దేవి ఏంటి అని అడిగింది. ఏం లేదు 3 రోజులకే, మరి అయినా ఏవోటి అవసరం పడతాయి కదా, ఒక 2 డ్రెస్సులు 2 నైటీలు ఒక చీర ఇవన్నీ కామనే కదా అని చెప్పని జోక్ చేస్తున్నాను. చివరికి కనకాంబరాలన్నీ కోస్తే అసలు ఎన్ని భలే సమ్మర్ బాగా పూస్తాయి కనకాంబరాలు. ఒక ఇంచుమించు కడితే మాత్రం 3-4 మూరలు అవుతుంది. అందుకని అక్క వాళ్ళకి వెళ్తున్నా అని చెప్పాను కదా, అక్క కొన్ని, అమ్మ కడితే ఏంటంటే శుక్రవారం అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటాను కాబట్టి అక్కడ అమ్మవారికి వేసినట్టుగా బాగుంటుంది అని చెప్పని అక్క వాళ్ళకి సగం మాకు సగం అని చెప్పని జిప్లాక్స్లో ఇవన్నీ మా అమ్మాయి కోస్తుంది అనుకుంటే అబ్బాయి అస్సలు నాకు తర్వాత అంటుందని చెప్పని ఇంకా నేనే కోసేసుకుని కనకాంబరాలన్నీ, అదే పెద్ద టాస్క్ చెప్పాలంటేను. ఎందుకంటే చెట్టు నిండా ఉన్న కనకాంబరాలు ఓపిక్గా కొయ్యాలంటే బ్యాక్ పెయిన్ వస్తుంది ఒక్కొక్కసారి. మొత్తానికైతే కోసి 2 ప్యాకెట్లు రెడీ చేసి పెట్టాను. ఒకటి అక్క వాళ్ళకి, ఒకటి అమ్మ వాళ్ళకి ఇద్దాం. అక్కకు కూడా చాలా ఇష్టం, మొక్కలు అయితే చాలా ఇచ్చాను అక్క వాళ్ళకి. కనకాంబరాలు వాడవ కూడా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయని నేను. సో నెక్స్ట్ మొన్న స్వీట్స్ అవి ఉంటే మా శ్రీకర్ తింటాడులే, ఫ్రూట్స్ ఏమైనా మిగిలిపోయిన ఏమైనా ఉంటే అన్నీ తీసుకొస్తే పిల్లలు అక్కడే తింటారులే అని చెప్పని అవి కొన్ని పెట్టాను. అలాగే అక్క వాళ్ళకి పండుమిరప పచ్చడి మనం చేసింది చాలా బాగుందని చెప్పారు. అందుకని బావగారు వాళ్ళు కూడా నచ్చిందని అంటే సరే కొంచెం ముద్ద, ఎంతో లేదు యాక్చువల్ 30 కిలో ఉంటే పెట్టాను. అందులో కొంచెం తీసి పోపేసాను అనమాట, అక్క వాళ్ళకి పట్టుకెళ్దామని చెప్పని. అమ్మ వాళ్ళకి కొంచెం, మళ్ళీ అక్క వాళ్ళకి కొంచెం, ఏదున్నా సరే ఇద్దరికి ఈక్వల్ అనమాట. ఇటు అక్క వాళ్ళకి, అటు మేము 3 రోజులు ఉంటాం కదా అని చెప్పని ఇంట్లో కొంచెం అట్టు పెట్టాను. ఈయన ఏమైనా టిఫిన్స్ ఉంటే వేసుకుంటారులే అని చెప్పని. సో 2 బాక్సులు పచ్చడికి రెడీ అయిపోయాయి. అమ్మ వాళ్ళు ఏంటంటే 2 కూతుళ్ళు ఉన్నప్పుడు ఇద్దరికి సమానంగా ఎలా పట్టుకొస్తారు అన్ని, అక్క వాళ్ళకి ఇవి, అత్తయ్య గారు వాళ్ళు కూడా ఉంటాయి, మేమిద్దరం బావగారు వాళ్ళకి మాకు కూడా అన్నీ సమానం ఏం చేసినా. అలాగే ఇప్పుడు నేను కూడా ఏంటంటే అక్కకి అమ్మకి అలాగే పట్టుకెళ్ళాలి అని చెప్పని అక్క బ్యాగ్ విడిగా పప్పాయ, ఫ్రూట్స్, సపోటాలు, పువ్వులు, పచ్చడి అక్క వాళ్ళకి పెట్టినట్టు పెట్టాను. అమ్మ వాళ్ళకేమో మేము ఎలాగో పట్టుకెళ్ళి ఇంటికి వెళ్తాం కాబట్టి మేము కూడా ఉంటాం కాబట్టి విడిగా ఇంకొక బ్యాగు. అంటే ఒక అలా అనిపిస్తుంది కదా మనకు కూడాను, మనం కూడా మన పిల్లలకి రేపొద్దున ఇలాగే కొడుకైనా కూతురైనా ఏదైనా సరే సమానంగా అలా మనం కూడా పెట్టి ఇవ్వాలి అని ఒక చూసి మన పెద్దవాళ్ళని నేర్చుకోవడం. అమ్మ అత్తయ్య గారు అలాగే చేసేవారు. సో మా తోటగోళ్ళు ఆడపడిచి వీళ్ళందరూ ఎవరైనా సరే ఉంటే అందరికీ ఇలా సమానం అన్నమాట, ఈక్వల్. అలా అన్నీ ఏమైనా గిఫ్ట్స్ కొన్నా అలాగే ఉంటుంది. ఇప్పుడంటే ఇటు పక్కకు వెళ్తున్నాం కాబట్టి ఇక్కడ కానీ ఇలా సర్దుకోవడం అయిందనమాట. ఇంకా చిన్న చిత్తగా ఉంటే అవన్నీ సర్దుకొని క్లియర్ చేసుకుని అడగద్దు అసలు, ఒకటే పని అనిపించింది నాకైతేను. మొత్తానికి ఒక్కొక్క బ్యాగ్ హాల్లోకి తీసుకొచ్చి పెట్టడం అయింది. లాస్ట్ ఏంటంటే అమ్మ మరువ మొక్క ఉంటే పట్టుకురా వేస్తాను కుండీలో, ఒకటి ఖాళీగా ఉందంటే సరే ఒక సైడ్ అంటే గుబురుగా ఒకటే బాగా ముదురుగా పెరిగిపోయింది, అందుకని ఒక్కటి తీసి అది కూడా రెడీ చేసుకున్నాను. సో అక్క వాళ్ళకి వెళ్ళి అప్పుడు అక్కడ ఒక అరగంట కూర్చొని అప్పుడు అమ్మ వాళ్ళకి వెళ్తామని. యాక్చువల్గా మీకు అక్క వాళ్ళకి వెళ్ళినప్పుడు చెప్పాను కదా, నాకు చిట్టి రోబో అని చెప్పాను కదా. అక్క వాళ్ళు రీసెంట్గా ఏంటంటే పని అమ్మాయి కొంచెం అక్కడ ఇబ్బందిగా ఉందని రోబో, మామూలుగా మాపింగ్ చేసే రోబో ఉంటుంది కదా, అది తీసుకుని. యాక్చువల్గా నాకు తెలియదు, మా ఫ్రెండ్ ఇంతకుముందు లలిత తీసుకున్నప్పుడు చెప్పింది తప్ప అది నేను ఎప్పుడు డైరెక్ట్గా చూడలేదు ఎక్కడాను. అక్క వాళ్ళు అంటే ఉదయాన్నే వాళ్ళు స్కూల్స్కి వెళ్ళిపోతారు మామూలుగాను. పనమ్మాయి ఆ టైంకి సెట్ అవ్వట్లేదు మొత్తానికంటే అక్కడికి వెళ్ళిన వెంటనే రోబో ఆన్ చేసి పెడితే అది బుజ్జిముండ తిరుగుతూ కనిపించింది. అంటే అది మనం మొత్తం ప్లాన్ ఇచ్చేయాలట, దానికి ఏదో డైమెన్షన్స్ ఏదో ఇవ్వాలట. ఇస్తే కనుక అది మొత్తం ఓ పక్క క్లీన్ చేసుకుంటూ ఒక పక్క మాప్ కూడా పెట్టేస్తుంది. టూ వర్క్స్ ఎట్ ఏ టైం చేసేస్తుంది అది. సో దానికి ఏదైనా అడ్డొచ్చినా కొంచెం పక్కకి జరుపుకుని నాకేంటంటే ఇంట్రెస్టింగ్గా అనిపించింది. కాసేపు ఎటేస్తే అటు, దానికి ఏదైనా అడ్డు తగిలింది అంటే మళ్ళీ వెంటనే డైరెక్షన్ మార్చుకుని అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. మొత్తం ఇల్లంతా పెట్టేస్తుందట అది. అక్క వాళ్ళ ఇల్లు మీకు తెలిసే ఉండొచ్చు, నేను మీకు వీడియో కూడా షేర్ చేశాను. లాస్ట్ ఇయర్ February 25th అక్క వాళ్ళది గృహప్రవేశం అయింది. మీకు తర్వాత నేను వీడియో పోస్ట్ చేశాను. సో రాగానే అక్క వాళ్ళకి ఇవ్వాల్సినవన్నీ అక్కకి ఇచ్చేసాను. అక్క కూడా నాకన్నా ఇంకా నీట్గా అన్నట్టుగా, వర్కింగ్ ఉమెన్ అయినా కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తుంది అంతాను. మాకు మొదటి నుంచి ఉన్నదే అది, క్లీన్గా పెట్టుకోవడం అదేను. అక్క వాళ్ళ పూల మొక్కలు అవి కూడా మీకు షేర్ చేశాను. మన ఇంట్లో కూడా కొన్ని చాలా బ్రహ్మకమలం అవన్నీ అక్కకి ఇచ్చాను నేను. అవన్నీ పెరుగుతున్నాయి అనమాట. హ్యాపీగా అనిపించింది. నువ్వు ఇచ్చిన మొక్కలన్నీ బతికే సిరి అని చెప్తుంటే భలే అనిపించింది. సో ఆ రోబో ఏంటక్క ఎలా ఉంటుంది, మన సబ్స్క్రైబర్స్ కూడా చెప్తాను అంటే ఇలా ఉంటుంది. అసలు ఎంత డస్ట్, మైన్యూర్ డస్ట్, అసలు మనకు కనిపించదు. ఇంట్లో తుడిస్తే ఇంత వస్తుందా. ఆల్రెడీ మార్నింగ్ పెట్టేసట, మళ్ళీ ఈవినింగ్ కూడా పెడదామని చేస్తే
అసలు ఇల్లంతా నీట్గానే ఉంది కానీ ఎంత డస్ట్ ఉందంటే నేనే ఆశ్చర్యపోయాను. ఎంత సన్నటి డస్ట్ పట్టేసి అసలు చాలా భలే యూస్ఫుల్ అనిపించింది నాకు. అంటే ఎవరికైనా వర్కింగ్ ఉమెన్కి మెయిడ్తో కష్టం అనుకున్న వాళ్ళకైతే బెస్ట్ అని చెప్పొచ్చు నేనైతేను. నిజంగా మా అక్క అంటే చెప్తుంది కదా, నువ్వు కూడా తీసుకో సిరి, ఎంత మన కంటికి కనపడిన డస్ట్ ఎంత మాప్ చేసినా కూడా ఉంటుంది అని. ఇదేమో తడిబట్ట పెట్టేది, అంటే ఇందులో కొంచెం లిక్విడ్ మామూలుగా నీళ్ళు పోసేసి ఏదైనా మనం ఫ్లోర్ లిక్విడ్ వేసేసి వెనకాల ఉంటుంది కదా ఈ క్లాత్ని తీసేసి మనం వాష్ చేసుకుని మళ్ళీ పెట్టేసుకోవచ్చు అంతే. తుడుస్తూ ఉంటుంది, వెంట వెంటనే మాప్ కూడా చేసేస్తుంది. 2 వర్క్ ఎట్ ఎ టైం చేసేస్తుంది అనమాట అది. సో మీకు కూడా సరదాగా షేర్ చేద్దాం, ఎవరికైనా ఐడియా ఉందా అని అనిపించింది. సో నైట్ వచ్చాము, ఉదయాన్నే మావాడు ఎగ్జామ్కి రెడీ అవుతుంటే అందరం లేచి రెడీ అయిపోయి వాడిని 8 కల్లా ఎగ్జామ్ సెంటర్కి దింపుదాము అని చెప్పని ఫస్ట్ బ్లెస్సింగ్స్ తీసుకొని అన్న అమ్మమ్మ దగ్గర, అంటే అమ్మమ్మ దగ్గర, మా దగ్గర బ్లెస్సింగ్స్, మావయ్య దగ్గర, మా అన్నయ్య కూడా ఉంటాడు కదా, మా అన్నయ్య దగ్గర కూడా బ్లెస్సింగ్స్ తీసుకుని ఎగ్జామ్ బాగా రాయాలి, గుర్తు తెచ్చుకొని చక్కగా టెన్షన్ పడకుండా అని చెప్పని నేను మా వారు వాడిని ముద్దు చేసి అందరం జాగ్రత్తగా రాయనా అని చెప్తూ, ఎంత కదన్నా టెన్షన్ పడతారు పిల్లలు. సో ఆ టెన్షన్ ఏంటంటే మనం లేదు కాన్ఫిడెంట్గా నువ్వు రాయగలను అన్న, జాగ్రత్తగా రాయనన్న అని చెప్పని వెళ్ళి దిగపెట్టేసి వస్తాం అనమాట. ఎప్పుడు అంతే, ప్రతి ఎగ్జామ్కి అంతే. సో మా అమ్మాయి నేను కూడా వస్తాను, 3 అవుతాం కదమ్మా, 4 అవుతామని చెప్పని నలుగురం ఫ్యామిలీ వెళ్ళి ఎగ్జామ్ రాయించి వచ్చాం బాబుతోటి. అంటే దిగపెట్టేసి వచ్చేసాము. యాక్చువల్గా అమ్మ వాళ్ళకి దగ్గర, JNTU దగ్గర అనమాట ఇది సెంటర్ కూడాను. అమ్మ వాళ్ళకి APHP మెయిన్ రోడ్ కాబట్టి మహా అయితే 2.5 కిలోమీటర్స్ అంతే, చాలా దగ్గర అనమాట. సో ఫస్ట్ 1-2 ఎగ్జామ్స్ ఉంటే తర్వాత వాడే వెళ్ళిపోతాడు. అందుకని పొద్దున్నే 8 కల్లా అందరం స్టార్ట్ అయ్యాం అనమాట. ఇది మేము ఊరొచ్చిన సంగతి. ఏదో ఊరు అనుకుంటూ ఉండుంటారు కదా మీరు. కుక్కట్పల్లి అమ్మ వాళ్ళకే వచ్చాను. ఈ 3 రోజులు అమ్మ దగ్గర ఉంటాను అనమాట నేను. అందుకనే సరదాగా మీకు కూడా వీడియో షేర్ చేద్దామని అనిపించి చేశాను. రోబో గురించి ఎలా ఉందని చెప్పండి. అలాగే మీ అందరూ స్పీకర్ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తారని అనుకుంటున్నాను, ఎగ్జామ్స్ బాగా రాయాలని. ఇది ఈరోజు వీడియో, సరదాగా మీ అందరికి కూడా షేర్ చేద్దామని అనిపించి షేర్ చేశాను. మళ్ళీ మిగతా ఇంకేమైనా ఉంటే కనుక తప్పకుండా మంచి కంటెంట్ ఉంటే కనుక మీకు వీడియో ద్వారా షేర్ చేద్దామని అనుకుంటున్నాను. అంతవరకు బాయ్.